ఉండే అందరి పెద్దలకి నమస్కారము. నేను ఫస్ట్ ఈ ఊరికి కర్మభూమి అయిన నా ఒసూరికి రైతు బిడ్డ, ఒక మాజీ సైనికుడు, ఒక ఎంటర్ప్రినర్. నేను ఈ పొద్దు రైతు బిడ్డగా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమంటే ఒసూరు వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఎవరికి తెలుస్తలేదు. ఇక్కడ సమ్మర్లో అయినా కానీ, వింటర్లో అయినా కానీ, ఏ సీజన్లో అయినాను ఫుడ్ సెక్యూరిటీకి ఒసూరు చాలా ఇంపార్టెంట్. ఆ సైడు నేనే ఎయిర్పోర్ట్ 1కి నేనే ప్రెసిడెంట్. ఆడ అపోజ్ చేసి పంపిస్తే ఆడ క్యాన్సిల్ చేసి తిరిగి ఈ తొట్టు సూడిగిరి సైడు బార్కి సైడ్ వేసింటారు. దీనికి ఏమంటే ఒసూరులో ఈ పొద్దు ఉరిది మళ్ళీ ఎత్తిండేది ఏమంటే నాయకులు, కూటమి నాయకులు అందరూ ఉన్నారు. నరసింహన్న, నాగరాజన్న, బాలకృష్ణారెడ్డి అన్న అందరూ ఉన్నారు. ఒసూరులో ఏ ఉర్దిమళి రైతులకు అందరికీ ఒసూరులో 1 సెంటు కూడాను ఎత్తుకొనేదని ఉర్దిమళి ఉండారు. దానిపైనే ఉండాలని నా కోరిక. మా ఒసూరు తాలూకు అయినా ఈ రైతులందరికీ ఇదే కోరిక, దానిపైన ఉండాలా. దీనిపైన మేము వేరేది ఇంకేం ఇడిచేయలేదు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూ, నీళ్లు తేవచ్చు. పక్కన 35 కిలోమీటర్లో కావేరి నది ఉంది. ఇక్కడ కుప్పంలో నీళ్లు 800 కిలోమీటర్లు ఇక్కడ నీళ్లు తెస్తూ ఉంటారు. రెండుని కనెక్ట్ చేసి తెంపెన్నారే నదిలో ఇడిస్తే ఇంకొక 3వ స్ట్రీమ్ కావేరీ నదిని క్రియేట్ చేయొచ్చు. ఇది ఎవరు ఎత్తుకుంటారు, ఏ సబ్జెక్టు ఎత్తుకుంటలేదు. ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీన్ని మీరు కూటమి కచ్చిలో ఉండేవాళ్ళు దీన్ని ఎత్తుకుండా మాస్టర్ ప్లాన్ నేనే ఇస్తా. నేనే వాటర్ ట్రీట్మెంట్ స్పెషలిస్టు, నేను వేసిస్తాను దీనికి. థ్యాంక్ యూ.